హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పిఎన్పి హఫీజ్. ఈ రోజు మీ ముందుకు నేను ఫోర్డ్ ఎకోస్పోర్ట్ టైటానియం అయితే తీసుకురావడం జరిగింది. ముందుగా నా లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గుంటూరు డిస్ట్రిక్ట్ పెదనందిపాడండి. మీ ముందుకు నేను హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకైతే ఫైనాన్స్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ ఇస్తారు. మీరు వచ్చి చూసి తీసుకెళ్తాను, మీరు రావచ్చండి. మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ గా ఇచ్చినట్లయితే కార్ కంటైనర్ ద్వారా పంపించడం జరుగుతుంది. కార్ డీటెయిల్స్ వెళ్ళిపోదాం. మోడల్ చూసుకుంటే 2018 మోడల్ అండి. ఫ్యూయల్ పరంగా చూసుకుంటే డీజిల్ కారు, గేర్స్ పరంగా చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 82,000 కిలోమీటర్లు మాత్రం తిరిగి జెన్యూన్ రీడింగ్ అండి. ఇంజన్ కండిషన్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది. ఇంజన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. గేర్ బాక్స్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలానే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ లేవండి. అలానే సస్పెన్షన్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ గా ఉంది, పర్ఫెక్ట్ గా అయితే ఉందండి. ఈ కారు టైర్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 100కి ఒక 50-40% టైర్ పర్సెంటేజ్ ఉంది. సీట్లు చూసుకున్నా కూడా ఒక 70-80% సీట్ పర్సెంట్ అయితే ఉందండి. బాడీ పరంగా చూసుకున్నట్లయితే రెడ్ కలర్ కార్ అండి, నాన్ యాక్సిడెంట్ కార్ అండి. కార్ చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది. అలానే సేఫ్టీ పరంగా చూసుకున్నట్టు ఈ కార్ 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుందండి. ఈ కార్ కి సింగిల్ తాళం అయితే ఉంది. లెఫ్ట్ లో ఉన్నటువంటి 4 పిల్లర్స్ గానీ, రైట్ లో ఉన్నటువంటి 4 పిల్లర్స్ గానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలానే రైట్ లో వచ్చే యాప్రాన్ గానీ, లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ గానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలానే డోర్ కి వచ్చే లైనింగ్ గానీ, బాడీకి వచ్చే పంచింగ్ గానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలానే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కార్ కి హర్యానాలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేవండి. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి. ఈ కారు హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చెప్తున్న ప్రైస్ అయితే 4,85,000 చెప్తున్నారండి. ఇందులో కొద్దిగా నెగోషియబుల్ మాత్రమే ఉంది. మీరు కనుక కార్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ నెంబర్స్ అయితే ఇస్తాను, మీరు కాల్ చేయొచ్చు. అలానే ఆ నెంబర్కి వాట్సాప్ అయితే చేయొచ్చండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. ఈ కారు మొత్తం మీకు కంప్లీట్గా 365 డిగ్రీస్ తిప్పి చూపిస్తాను. ఒకసారి వచ్చేసండి, చూడొచ్చు ఫ్రెండ్స్. గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. హెడ్ లైట్స్ చూసుకున్నట్లయితే 100కి 90-95% హెడ్ లైట్స్ అయితే ఉన్నాయి. బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ, డెంట్స్ కానీ ఏం లేవండి. ఎక్సలెంట్గా అయితే ఉంది, చూడొచ్చు. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. రూఫ్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. అలానే మీకు రైట్ సైడ్ వ్యూ అయితే చూపిస్తాను. రైట్ సైడ్ వ్యూలో కూడా కార్ ఎక్సలెంట్గా అయితే ఉంది. ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ కానీ, డెంట్స్ కానీ ఏం లేవండి. చాలా నీట్గా ఉంది. టైర్ పర్సెంటేజ్ చూపిస్తాను మీకు ఒకసారి. ఫ్రంట్లో ఉన్న టైర్ చూసుకున్నట్లయితే ఒక 40-50% ఉంది. ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలానే బ్యాక్లో ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే 40% అయితే ఉంది. ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలానే మీకు బ్యాక్ పొజిషన్ చూపిస్తాను, చూడొచ్చు. టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలానే టైర్ స్టెప్పిన్ టైర్ చూసుకున్నట్లయితే ఒక 60-70% స్టెప్పిన్ టైర్ అయితే ఉందండి. రూఫ్ చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలానే మీకు రైట్ సైడ్ వ్యూ చూపిస్తాను. రైట్ సైడ్ వ్యూ కూడా ఎక్కడ కూడా డెంట్స్ కానీ, స్క్రాచెస్ కానీ ఏం లేవు. చాలా ఎక్సలెంట్గా అయితే వాడుకున్న వెహికల్ అండి ఇది. టైర్ పర్సెంటేజ్ చూపిస్తాను, చూడండి. టైర్ పర్సెంటేజ్ కూడా ఫ్రంట్ టైర్ ఒక 40-50% ఉంది. ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. బ్యాక్ టైర్ చూపిస్తాను. బ్యాక్ టైర్లో కూడా ఒక 40-50% ఉంది. ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలానే డోర్ తీసుకుని లోపలికి వెళ్ళినట్టయితే 4 పవర్ విండోస్ కూడా ఎక్సలెంట్గా అయితే పనిచేస్తున్నాయండి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ డ్రైవర్ సీట్ అండి. అలానే కో డ్రైవర్ సీట్ చూసుకోవచ్చు మీరు. ఈ కార్ వచ్చేసి కీలెస్ ఎంట్రీ అండి. కీలెస్ ఎంట్రీ. ఒకసారి మీ కార్ స్టార్ట్ చేసి చూపిస్తాను. ఈ కారు స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్లో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ సెల్ఫ్లో అయితే కార్ స్టార్ట్ అవుతుంది. రీడింగ్ చూసుకోవచ్చు మీరు. 82,312 కిలోమీటర్లు తిరిగింది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. ఎక్సలెంట్గా అయితే ఉంది. అలానే గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి, చూడొచ్చు. చాలా స్మూత్గా అయితే పడుతుంది గేర్ షిఫ్టింగ్ కూడా. రూఫ్ చూసుకున్నట్లయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాదు, నీట్గా ఉందండి రూఫ్. సీట్లు చూసుకోవచ్చు మీరు. అలానే మీకు బ్యాక్ సీటింగ్ చూపిస్తాను, చూడండి. ఎక్కడ కూడా కంపెనీ లేబుల్స్ అయితే ఉంది. లైనింగ్ కానీ, బాడీ పంచింగ్ ఎక్కడ డ్యామేజ్ కాలేదండి. మీకు వెనకమాల సీట్లు చూపిస్తాను, చూడొచ్చు. వెనకమాల సీట్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి. అలానే మీకు డిక్కీ చూపిస్తానండి. డిక్కీ స్పేస్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ఎకోస్పోర్ట్కి, చూడొచ్చు. డిక్కీ స్పేస్ అండి. ఎక్కడ కూడా చిన్న రెస్టింగ్ కానీ, బాడీ పంచింగ్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదండి, చూడొచ్చు.
చాలా నీట్గా అయితే ఉంది. డోర్ లైనింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి, చూడొచ్చు మీరు. సార్ మీకు ఇంజన్ చూపిస్తాను, ఎక్బార్ బాగానే పెట్టావు. చూడొచ్చండి, బానెట్ మీకు ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ అంటూ ఏం లేదు, కంపెనీ లేబుల్స్ అయితే ఉంది. అలానే పిల్లర్స్ చూసుకోవచ్చు, రైట్లో పిల్లరు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలానే లెఫ్ట్లో ఉన్నటువంటి పిల్లర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చూడొచ్చు రేడియేటర్ పట్టి కంపెనీ ఫిట్టెడ్తో అయితే ఉంది. ఇంజన్ చాలా సైలెంట్గా అయితే ఉందండి. ఒకసారి ఇది సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని మీకు చూపిస్తాను. మీకు ఒకసారి ఇది కూడా చూపిస్తాను, చూడండి. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్స్ కానీ ఎటువంటి బ్యాక్ కంప్రెసర్ ఏం లేవండి. సార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందో లేదని చూపిస్తాను. एक बार स्टार्ट करो, रेस करो दोबारा, మళ్ళీ ఒకసారి एक बार ఆఫ్ करो, మళ్ళీ అది స్టార్ట్ అవుతుందో చూపిస్తాను మీరు ఒకసారి. एक बार स्टार्ट करो, रेस करो, आ जाओ आ जाओ आ जाओ. ఫోర్డ్ ఈకో స్పోర్ట్ టైటానియం 2018 సింగిల్ ఓనర్ అండి. 82,000 కిలోమీటర్ మాత్రం తిరిగింది. జెన్యున్ రీడింగ్ అండి. ఢిల్లీలో ఓనర్ చూసుకుని సింగిల్ ఓనర్ అయితే ఉన్నారు. ఈ కారు ఢిల్లీలో హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చెప్తున్న ప్రైస్ అయితే 4,85,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి, ఇందులో కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉంది. ఈ కారు మీకు నచ్చినట్లయితే కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది, మీరు ఫోన్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. అలానే మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పిఎన్పి హఫీజ్ బాయ్. జై హింద్.